హలో మై డియర్ ట్రావెల్ లవర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిహర పోర్ట్ నుంచి. నైట్ అయితే ఇక్కడ స్టే చేసాము. ఇక్కడ దూరం కనిపిస్తుంది కదా, అదే హరిహర పోర్టు. ఇప్పుడు మనం ఎక్కడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మా వాడైతే వంట చేస్తున్నాడు. వంట అయిపోయినాక తినేసి మనం వెళ్ళాలి. అక్కడ కనపడుతుంది కదా హరిహర పోర్ట్. సో ఈ పోర్ట్ స్టెప్స్ అయితే 80 degrees యాంగిల్లో ఉంటాయి. ఎక్కడానికి ఎలా ఉంటుందో మరి చూద్దాం. ఫస్ట్ టైము ఇటువంటి పోర్ట్ ఎక్కడం, హరిహర పోర్ట్. 80 degrees స్టెప్ క్లైంబింగ్. గాయస్, వంట కార్యక్రమం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. బయలుదేరా. జస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఆ బేస్ పాయింట్కి వెళ్ళడానికి ఒక 4 kilometers అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ మొత్తం పైకి ఎక్కాక మెయిన్ పోర్షను 80 degrees స్టెప్స్ అయితే క్లైంబింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ దగ్గర కలుద్దాం. హాఫ్ అయితే ఎక్కాము, ఇంకా హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. వెనకాల చూడవచ్చు, ఆ కొండ ఎక్కాలి. అదే హరిహర పోర్టు. వచ్చే ట్రైల్స్ అయితే దారుణంగా ఉన్నాయి, మొత్తం రాళ్ళతో ఉన్నాయి. వర్షాకాలం అయితే చాలా డేంజర్గా ఉంటాయి. ఇప్పుడైతే ఓకే రావచ్చు, కాకపోతే జాగ్రత్తగా చాలా కేర్గా ట్రైన్లు చూసుకుంటూ రావాలి, దిక్కులు చూడకుండా. కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చాలా బోర్డులు ఉన్నాయి, బివేర్ ఆఫ్ మంకీస్, బివేర్ ఆఫ్ యానిమల్స్ అని. మంకీస్ చూడవచ్చు, దారుణంగా ఉన్నాయి. ఇది దగ్గరికి వస్తుంది, దగ్గర లేదు. ఇక్కడ మెట్లకి పట్టుకోవడానికి ఇది చేస్తుండ్రు హోల్స్, కార్వింగ్స్ శుద్ధంగా పట్టుకోవడానికి. దానివల్ల ఎక్కడానికి దిగడానికి కొద్దిగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దిగొచ్చు, ఎక్కొచ్చు. కాకపోతే మెట్లు అయితే చాలా డేంజరు, దారుణంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ పదండి, ఇక్కడ పైకి. ఇది గాయస్, సుఖమైతే ఎక్కాం. ఇక్కడ ఒక ద్వారం ఉంది చూడండి, ఇక్కడ చూడండి. మొత్తం డీప్, మొత్తం కట్ చేసినట్టుంది సైడ్ మెట్లు.
దారుణం కానీ పైకి వచ్చాం అంటే హాఫే వచ్చాం, ఇంకా ఇటు సైడ్ వెళ్ళాలి, ఇంకో హాఫ్ వెళ్ళాలి, దారి ఇదే. పోదాం రండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. కమాన్. అమ్మా భయమైతుందయ్యా. చూడండి గాయ్స్ ఎలా ఉందా, డేంజరస్ గా ఉంది. ఇది దగ్గరగా 500 అడుగుల పైనే ఉంటుంది. పొరపాటున ఇక్కడ కానీ జారితే అస్సాం, అంతా అస్సాం, కింద కూడా పోవాల, మధ్యలోనే అయిపోతాం. చూడండి రాకుని ఇలా తయారు చేశారు, చెక్కారు మొత్తం. ఎక్కదాం రండి, పైకి ఇంకా పోవాలి. ఇక్కడికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద కానీ పడితే మామ అంతా వస్తాం మామ. ఇంకా కొంచెం ముందుగా ఎక్కాల్సింది. ఇలా ఎక్కాలి, ఇలా ఎక్కి ఇలా పైకి ఎక్కాలి. ఇక్కడ చూడండి వ్యూస్, అద్భుతం, మహా అద్భుతం. రైనీ సీజన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే రైనీ సీజన్లో ప్లాన్ చేసుకోండి, జీవితంలో గుర్తుండిపోద్ది. అట్లుంది. ఈ స్టెప్స్ చూడండి, మామూలుగా లేవు. అమ్మ బాబోయ్, కాలే వెళ్ళిపోయావా? ఏంటిది చెక్కారు? అమ్మ బాబాయ్, ఇంకా ఎక్కాలి. ఇక్కడి నుంచి లోపలికి దూరి. ఈ మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజ్ టైంలో నిర్మించిన పోర్ట్స్ అంట. ఈ మహారాష్ట్రలో ఇటువంటి పోర్ట్స్ చాలా ఉన్నాయి. ఈ హరిహర పోర్టు అన్నిటికంటే ఎక్కువ ఫేమస్. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి, ఇటువంటి ఇంతకంటే డేంజర్ కూడా ఉన్నాయి. రండి. అమ్మ బాబాయ్, వచ్చేసామా పైకి? ఇంకా ముక్కుందా గాయ్స్? హరిహర పోర్టు టాప్ మీదకి వచ్చాం. ఇంకా హైయెస్ట్ పినాకిల్ అక్కడ ఉంది, అక్కడ ఆ పైకి వెళ్ళాలి. ఈ కొండ మీద నడుచుకుంటూ ఆ చివరికి వెళ్ళి అది ఎక్కుదాం. ఇక్కడ బోర్డు అయితే పెట్టున్నారు. ఇక్కడికి వచ్చి కొంతమంది టెంట్లు వేస్తుంటారు. టెంట్లు వేసినప్పుడు మంట ఎట్టకండి, చెట్లు తగలబడిపోతాయి. అట్లాగే కింద సిగరెట్లు కానీ డ్రగ్స్ కానీ మందు కానీ ఏవి తాకండి, మత్తెక్కి దిగేటప్పుడు పడిసి వస్తారు అని ఇక్కడ రాసుంది. ఇక్కడికి వస్తే ఆ పనులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక పైకి వెళ్తా పదండి టాప్కి. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఈ వాటర్ పర్లేదు, బాగానే ఉన్నాయి ఒక రకంగా. అక్కడ ఇది పెద్ద కోనేరు, అక్కడ ఒక 3 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడ క్యాంటీన్ ఉంది కదా, ఈ షాప్ పక్కన 3 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వాటర్ అయితే యూజ్ చేస్తున్నారు, తాగడానికి కాదు, వేరే పనులకైతే. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు, అక్కడ షాప్ వాళ్ళు ఈ వాటర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఉంది కదా, ఇది ఒకరి సింబలు, ఇది ఒకరి సింబలు. ఇది మొత్తం గేము, స్టోన్స్ పెట్టి ఆడతారు. మనం ఇప్పుడు గోళీలు పెట్టి ఆడతాం కదా, అదే గేము అప్పట్లో ఆడేవాళ్ళు. ఇది గేమే, ఖచ్చితంగా గేమే. ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది. గేమ్, అప్పట్లో గేమ్స్ కూడా ఆడేవాళ్ళు. ఈ హరిహర పోర్టు టాప్కి వచ్చాం, ఇంకొంచెం ఎక్కితే టాప్కి వెళ్తాం. ఛత్రపతి శివాజీ జెండా కూడా ఉంది పైన. రండి ఎక్కుదాం. బండ
హరిహర పోర్ట్ మీద టాప్ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఛత్రపతి శివాజీ జెండా కూడా ఉంది. టాప్ ప్లేస్ ఇది గాయస్, హరిహర పోర్టు టాప్ ప్లేస్. ఇక దిగేసి ఇక్కడ నుంచి ఆ చివరి క్లిప్ దగ్గరికి వెళ్దాం. అక్కడ వాటర్ ట్యాంక్స్ కనపడుతున్నాయి. ఒక చిన్న టెంపుల్ అయితే కనపడుతుంది గుడిలాగా. అక్కడికి వెళ్ళి ఏముందో చూద్దాం. చెప్పులు ఇసరికి ఫ్రెండ్స్, అది హైయెస్ట్ పీక్ అనమాట ఈ హరిహర పోర్టుకి. ఇక్కడ చూస్తే మొత్తం వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. అన్నిట్లలో వాటర్ ఉన్నాయి చూడండి, అన్నిట్లలో వాటర్ ఉన్నాయి. ఇది ఒకటి రూమ్ కట్టున్నారు ఇక్కడ, కానీ ఏం లేదు, నథింగ్. చిన్న ద్వారం అయితే పెట్టున్నారు. ఈ వాటర్ ట్యాంక్స్ చూడండి వరుస కట్టున్నారు. అన్నిట్లలో వాటర్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది హరిహర పోర్టు ఎండింగ్కి వచ్చాం. అక్కడ ఆ చివరినెక్కి ఇలా రావాలి. ఇది హరిహర పోర్టు పైన ఎండింగ్ చూడండి. చాలా డెప్త్ ఉంటుంది. దగ్గరగా ఒక 900 అడుగుల వరకు ఉండొచ్చు. క్లిఫ్ మొత్తం కొండలే, ఎటు చూసినా కొండలే చూడండి. మొత్తం క్లిఫ్ ఇది చూడండి ఎలా ఉందో, మొత్తం డౌను. హైట్స్ అంటే భయపడే వాళ్ళు అయితే ముండి పగలు చచ్చిపోతారు. ఇక్కడ అంత హైట్ ఉంది. కింద పోదాం. గుండెలు జారిపోతాయి ఇక్కడ దిగాలంటే. చూడండి ఇలా ఉంది. మామూలుగా లేదు, మామూలుగా ఉన్నట్లు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అలాగే హైట్స్ భయం ఉండే వాళ్ళు అయితే రావద్దురా నాయన, కళ్ళు తిరిగి పోతారు అంతే. అస్సాం కబడలేదన్నా, వచ్చారా? దిగు నడు. ఇది మామూలుగా లేదు గాయ్స్, ఇది మామూలుగా లేదు అయ్యా. ఎక్కినప్పుడు ఏం లేదయ్యా. ఇది మామూలుగా లేదు.
ఆ చెమటలు పోయకుండా కాపాడుకో. భయంతో మా ఊడికి చెమటలు పోస్తున్నాయి అరికాళ్ళు. భయమేంద్రా స్వామి. వద్దయ్యా, ఇంకోసారి నేను ఎక్కనయ్యా. మామూలుగా లేదు. సూపరు సూపరు సూపరు. నాకైతే కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి రప్ప 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 వెళ్ళిపోతున్నాను. ఇక మా ఊడికైతే అస్సలు కొంచెం కూడా అలవాటు లేదు. ఫ్రెండ్స్, హరిహర పోర్ట్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నానికి కిందకు వచ్చేసాము. మధ్యాహ్నానికి కిందకు వచ్చి ఇక్కడ మనకి మ్యాగీ ఒక్కటే దొరుకుతుంది. సీజన్ అంటే రైనీ సీజన్లో మాత్రం కావాల్సింది మొత్తం దొరకవచ్చు. ఇప్పుడైతే ఓన్లీ మ్యాగీ ఒక్కటే దొరుకుతుంది. ఇక్కడ మ్యాగీ తినేసి ఇక్కడే టెంట్ ఉంది కదా, టెంట్ అక్కడే ఉంది. నైట్కి కూడా ఇదే టెంట్లో ఇక్కడే స్టే చేస్తాం. పక్కనే బట్టలు ఆరేస్తున్నాం. మధ్యాహ్నానికి వచ్చి అక్కడ పెద్ద కాలువ ఉంది. ఆ కాలువలో మంచిగా స్నానం చేసి బట్టలన్నీ ఉతుక్కొని ఆరబెట్టుకున్నాం. ఇప్పుడు టైము ఈవినింగ్ 5 అవుతుంది. హరిహర పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బాగుంది. వచ్చేవాళ్ళు అయితే రావచ్చు. హైట్స్ అంటే భయం ఉంది అనుకుంటే రావద్దండి. దారుణంగా స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి. వీడియోలో మీరు చూసుంటారు. గుండెలు జారిపోయేటట్లు ఉన్నాయి. చూస్తే భయం వేస్తుంది. ఆ స్టెప్స్ చూడంగానే భయం వేస్తుంది. అలా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అడ్వెంచర్ ట్రిప్ అనుకోవచ్చు ఇది గాయ్స్. ఈ వీడియోలోని సన్సెట్ అయితే అవుతుంది. సన్సెట్ టైం లాప్స్ అయితే పెడతాను చూడండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇది గాయ్స్ ఈ వీడియోలోని టైం లాప్స్ ఎంజాయ్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి గాయ్స్. ఉంటాను. బాయ్, టేక్ కేర్.